గిలాదు కాపురస్తుడైన బర్జిల్లై విని దావీదుకి ఉపచారము చేయుటకు, పరిచర్య చేయుటకు అధిక ఐశ్వర్యవంతుడు అయ్యుండి కూడా, 80 సంవత్సరాల వృద్ధుడు అయ్యుండి కూడా దావీదుకి కావలసిన పరుపులు, దుప్పట్లు, గోధుమలు, పిండి, భోజన సదుపాయాలన్నిటినీ నది దాటి, ఏ నది? యోర్దాను నది దాటి. ఎందుకంటే గిలాదు యోర్దాను నదికి తూర్పు వైపున ఉంటుంది. నాన్న ఐశ్వర్యవంతుడే కదా, ధనవంతుడే కదా, పని వాళ్ళు ఉన్నారు కదా, సేవకులు ఉన్నారు కదా. దావీదు రాజు ఆడున్నారంట, నాయన ఇవన్నీ మోసుకొని పోయి ఇచ్చేసి రాండి, ఆయన సౌభాగ్యాలు అడిగేసి రాండి అంటే పోయేసి వస్తారు కదా. గుర్తుపెట్టుకో, గిలాదు వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? పరిచర్యలో ముందుండే వాళ్ళు. గట్టిగా చప్పట్లు కొట్టు. నా ఎన్నికలో నీవు గిలాదు వల్లే ఉన్నావు. ఈ మాట నీకు వర్తిస్తుందో లేదో ఒకసారి జ్ఞాపకం తెచ్చు. పరిచర్య అంటే గిలాదు వారికి ఇష్టం నాన్న. 80 సంవత్సరాల ముసలివాడంట, యోర్దాను నది దాటి దావీదు దగ్గరికి వెళ్ళి కుశలాలు అడిగి సదుపాయాలన్నీ ఏర్పాటు చేసి వస్తున్నాడు. ఏనాడైనా ఆదివారం ముందొచ్చి మందిరాన్ని చిమ్మేవా? కనీసం సంవత్సరంలో ఒక్కరోజైనా మందిరాన్ని శుభ్రపరచాలని ఒక తీర్మానం ఉందా? ఒక నిబంధన ఉందా? పని చేసే కాడ 100 సార్లైనా చిమ్మమంటే చిమ్మతావు కానీ దేవుని మందిరాన్ని ఒక్కసారైనా నువ్వు చిమ్మేవా? నా ఎన్నికలో నీవు గిలాదు వలె ఉన్నావు అని ఎవరితోనో దేవుడు మాట్లాడుతున్నాడంటే అది ఎవరితోనో వాళ్ళకి అర్థమైపోతుంది. పరిచర్య 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 మీద మక్కువ, దేవుడి మందిరం మీద మక్కువ. గతంలో నేను మందిరాన్ని క్లీన్ చేసుకునేటప్పుడు కిటికీల్లో ఉన్న దుమ్ముతో సహా మొత్తం క్లీన్ చేసేవాడిని. నాకు దేవుని మందిరం అంటే ప్రేమ. అదిగో ఆ 2 బొక్కలు ఉంటే నాకు చూడాలనిపించట్లే. డిస్కషన్ చేసుకుంటే సుమ్మని నేను ఒకేసారి వానలు పడతాయో పడవ చూసుకొని డిసెంబర్ నెలలో ఒకేసారి చేసుకుందాంలే అని మాట్లాడుకున్నా ఎక్కడో నా మనసులో ఒక బాధ. నేను కడుక్కోలేక కాదు, నేను చేసుకోలేక కాదు, నేను వచ్చింది అక్కడి నుంచే కాబట్టి నేను కడుక్కుంటా, నేను చేసుకుంటా. కానీ అది కాదు చెయ్యవలసిన పని. చెయ్యించాలి. సేవకుడు అన్నాక చెయ్యించాలి, 10 మందిని సిద్ధపరచాలి, 10 మందిని తయారు చేయాలి. అది సేవకుడు. నేను చేసుకుంటా పోవడం గొప్పతనం కాదు, సంఘం అభివృద్ధి కాదు. అది కూడా దేవుడు లెక్కడగతాడు. ఏ రోజైనా నువ్వు పని అప్పచెప్పావా, పని చేయించావా? వాడికి ఒక ధ్యానారం ఇస్తే వాడు ఏం చేశాడంట, ఎప్పటికైనా నువ్వు వచ్చి అడగతాడని దాన్ని అట్టే పెట్టి డెవలప్మెంటే లేదు. 5 ఇచ్చినోడికేమో 10 చేశాడు, 10 ఇచ్చినోడికేమో 20 చేశాడు. అలాగునా అభివృద్ధి పరచాలి, అభివృద్ధి పరచాలి. గిలాదు వలె ఉన్నావని దేవుడు అంటున్నాడు కదా. ఈ లెక్కలో నువ్వు ఉన్నావో లేదో ఒకసారి అర్థం చేసుకో. ఒక తీర్మానం అయ్యా, ఈరోజు మన కుటుంబము దేవుని మందిరానికి సేవ, పరిచర్య. పొద్దున్నే వెళ్ళిపోదాం, చిమ్ముకుందాం, కడుక్కుందాం, లేదా వంట కార్యక్రమాల్లో హెల్ప్ చేద్దాం. మన కుటుంబం అంతా కూడా మన బిడ్డలతో సహా వెళ్ళి పరిచర్య చేయాలి, పని చేయాలి. సంఘం ప్రేమ, సంఘం ఇష్టం, అది దేవుడిది, దేవుని సొత్తు, దేవుని ప్రేమ.